ఒక గురువు తన శిష్యులతో ఓషో గురించి ఇలా చెప్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, మన జీవితం ఒక నిత్య యాత్ర. ఈ యాత్రలో ఎంతో తెలుసుకుంటాం, అయితే ఎంతో కోల్పోతాం కూడా. ఓషో ఏమంటారంటే, జీవితం అనేది సమస్య కాదు, అది అనుభవించాల్సిన ఒక మిస్టరీ అని శిష్యులతో చెప్తారు. అందులో నుంచి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఓషో గారు ఇలా ఎందుకు చెప్పారు? జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కదా అని అడుగుతాడు. దానికి గురువు సమాధానం ఇలా చెప్తాడు. అవును, ఉన్నాయి. కానీ ఓషో దృష్టిలో మన సమస్యలు మన ఊహల్లోనే పుట్టినవి. మన ఆలోచనలు, మన భయాలు, మన అభిప్రాయాలే సమస్యలను సృష్టిస్తాయి. నిజమైన జీవితం ఈ క్షణంలో ఉంది, ఇప్పుడు ఇక్కడ అని చెప్పాడు. ఆ శిష్యుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. అలాంటప్పుడు మనం ఎలా జీవించాలి అని అడిగాడు. దానికి గురువు సమాధానం చెప్పాడు. ఓషో బోధన ప్రకారం జీవితం కోసం పోరాడకండి, దానిని ఆస్వాదించండి. ధ్యానం, మౌనం మరియు అవగాహన ద్వారా మనం మన అంతరాత్మను అన్వేషించవచ్చు. ఆయన ఏం చెప్పారంటే, బిఏ విట్నెస్ అంటారు. అంటే సాక్షిగా ఉండండి, మీ ఆలోచనలు చూస్తూ ఉండండి, జడ్జ్ చేయకండి. అప్పుడు మీరు మీ మానసిక బంధాల నుంచి విముక్తి పొందుతారు. అప్పుడు శిష్యుడు, అంటే మనం ఏం చేయకూడదా అని అడుగుతాడు. దానికి గురువు, ఓషో పని చేయకుండా ఉండమని చెప్పలేదు, కానీ పని చేస్తూ జీవితం అనుభవించండి అని చెప్పారు. పని చేయండి, ప్రేమించండి, జీవించండి, కానీ బంధించకండి. ఓషో అంటారు, ప్రేమ అనేది బంధం కాదు, అది స్వేచ్ఛ. ఓషో తత్వం మనల్ని భయాల నుంచి వెలుపలికి తీసుకెళ్తుంది. అది మనల్ని దేవుడి దగ్గరకు కాకుండా మనల్ని మనలోనికే తీసుకెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఎక్కడో బయట కాదు, మీ లోపలే ఉన్నాడు అని గురువు చెప్పాడు.